నమస్తే సార్, అహింసా మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో మీ ఊరి పేరు, మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు చెప్పండి సార్. నమస్కారం సార్. అహింసా మెడిటేషన్ ఛానల్ బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు తుంగా వెంకటరమణారెడ్డి. మాది మదనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయినాక ధ్యానంలోకి వద్దాం అనుకున్నాను. బట్ ఈ ధ్యానం యొక్క గొప్పతనము, విశిష్టత తెలుసుకొని ఇంకా 1.5 సంవత్సరం రిటైర్మెంట్ ఉందనగానే నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఎందుకంటే ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకున్నాను కాబట్టి. అహింస అంటే మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చాను. ఓకే, ఎందుకంటే ఏ జీవిని ఎవరు కూడా చంపే హక్కు ఎవరికీ లేదు. ఈ విశ్వం యొక్క నియమం అది. బట్ అది మరిచిపోయి మనము కనపడిన ప్రతి జీవిని చంపి తింటున్నాం, మన ఆహారంగా తీసుకుంటున్నాం. ప్రతి జీవి కూడా వాటి ఆయుష్ ఎంత ఉంటుందో అన్ని సంవత్సరాలు బ్రతకనివ్వడానికి మనం ఏ విధంగా స్వాతంత్రం సంపాదించుకొని స్వేచ్ఛగా జీవిస్తున్నామో అదే మాదిరి సృష్టిలోని ప్రతి జీవి, అది పాము కావచ్చు, ఎలుక కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాణం ఉన్న ప్రతి జీవిని వాటి యొక్క ఆయుష్ ఎంత ఉంటుందో అంతవరకు కూడా వాటిని స్వేచ్ఛగా బ్రతకనివ్వాలి. అప్పుడే మనము అహింసా జగత్కు పునాది వేసిన వారు. సార్, జీవుల్ని మనుషులు పుట్టించారా, భగవంతుడు పుట్టించాడు సార్? ఈ సృష్టి ఆవిర్భావం జరిగినప్పుడు మొదట ఖనిజాలు, లవణాలు ఏర్పడ్డాయి. తర్వాత వృక్షజాతి వచ్చింది, తర్వాత జంతుజాతి వచ్చింది, తర్వాత మానవుడు రూపుదిద్దుకున్నాడు. అంటే సృష్టి పరిణామ క్రమంలో ఇలా పరిణామ క్రమంలో జరుగుతూ మానవుడు అవతరించాడు, ఆది మానవుడు. అంటే భగవంతుడి సృష్టి అనేది మానవుడు సృష్టి అంటారా? సృష్టి సార్. ఓకే, అందులో డౌట్ ఏం లేదు. డౌట్ ఉందా ఏమన్నా మీకు? ఏం లేదు. ఓకే, మీరు ధ్యానము ఎన్ని గంటలు చేస్తారు సార్? నేను 2021 సంవత్సరం ఆగస్టు 25వ తారీఖున ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన మొదట్లో కొన్ని రోజులు ఈ శ్వాసను గమనించడం చాలా ఈజీ అనుకుంటున్నాను. బట్ ఆ శ్వాసను గమనించడం అనేది అంత ఈజీ ఏం కాదు. ఆనాపానసతి ధ్యానము, దీన్నే శ్వాస మీద ధ్యాస అని సుభాష్ పత్రిజీ గారు ఊరు వాడవాడ ప్రపంచ దేశాల మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి కూడా ఆనాపానసతి ధ్యానాన్ని చాలా విపులంగా విశదీకరించి తెలియజేశారు. ఈ ధ్యానాన్ని నేను రోజుకు కనీసం ఒక 2 గంటలు తక్కువ కాకుండా చేస్తున్నాను. అంటే మీరు వృత్తి వ్యాపారాలు చేస్తూ ధ్యానం చేస్తున్నారా సార్? వ్యాపారాలు ఏం లేవు సార్. అదే నేను రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్గా వర్క్ చేశాను. 2022 అక్టోబర్ 31 రిటైర్ అయ్యాను. బట్ రిటైర్ అయిన తర్వాత చేస్తామనుకున్న ధ్యానాన్ని ఇంకా 1.5 సంవత్సరం ముందే రిటైర్మెంట్కి ధ్యానంలోకి వచ్చాను. ఎందుకంటే దాని యొక్క గొప్పతనం తెలుసుకున్నాను కాబట్టి వచ్చాను. మీరు సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం చేస్తారా సార్? చేస్తున్నాం సార్. ఎట్లా ఉంది మీకు? చాలా బాగుంది. మెడిటేషన్ చేస్తే అది ఒక 10 నిమిషాలు కావచ్చు, గంట కావచ్చు, 5 గంటలు కావచ్చు, 10 గంటలు కూడా కావచ్చు. బట్ మనం ఎంతసేపు చేసామన్నది ముఖ్యం కాదు, మనము ధ్యాన స్థితిలో ఎంతసేపు ఉండగలిగినామన్నదే ముఖ్యం. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించవలసింది 10 నిమిషాలు ధ్యానం చేసినా మనం ఏకాగ్రతతో మన మనస్సును పరిశూన్యం చేసుకొని ధ్యాన స్థితిలోకి పోవడమే చేయవలసిన పని. బట్ కొంతమంది ధ్యానం చేస్తూ నిద్రావస్థలోకి వెళ్ళిపోతాం. నేను కూడా వెళ్ళిపోయినోడిని. బట్ వెళ్ళిపోవడమే తప్పేమి కాదు. ఆ నిద్రపోవడం కూడా మనకు ఎనర్జీ వస్తుంది. అలా ఎలాగైతే మనము దాన్ని యోగ నిద్ర అంటారు, ధ్యానం చేసేటప్పుడు నిద్రపోయిన దాన్ని యోగ నిద్ర అంటారు. కానీ మనము తెలియకుండానే వితౌట్ నోయింగ్ వీఆర్ గెటింగ్ ఎనర్జీ బై స్లీపింగ్. అంటే నిద్రపోతూ మనం ప్రతిరోజు కూడా మనకు తెలియకుండానే శక్తిని కూడగట్టుకుంటున్నాం. ఇది అందరికీ తెలిసిన సత్యమే. బట్ ఎనర్జీ వస్తుందని చాలామందికి తెలియదు. మన మైండ్, బాడీ 2 కూడా రిలాక్స్ అయిపోవడం వల్ల
ఫ్రెష్ అయిపోతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, అంటే శక్తి వచ్చినట్లే మనకు. బట్ అది మనకు తెలియకుండా వస్తుంది. మరి ఇంకా ధ్యానం ఎందుకు సార్ నిద్రపోతున్నప్పుడు ఆ శక్తి వస్తున్నప్పుడు? అది పాయింట్. అంటే ఎరుకతో చేసేది ధ్యానము, ఎరుక లేకుండా నిద్రపోవడం అనేది నిద్ర. ఓకే, ఆ నిద్రలో మరి రోగాలు ఎందుకు తగ్గట్లేదు? మరి శక్తి తీసుకుంటున్నారు కదా. ఉన్నాయి, రోగాలు తగ్గట్లేదని అనుకుంటారు, మనం అనుకోవడమే. అవునా? అవును సార్. ఇప్పుడు అంటే అనుభవపూర్వం చెప్తున్నారా, పుస్తకపూర్వం చెప్తున్నారా? నాకు దాదాపు 20 years పై నుంచి షుగర్ ఉంది. ఐఎమ్ షుగర్ పేషెంట్. రైల్వేలో చేరిన 10 సంవత్సరాల తర్వాత వివిధ కారణాలు, మనం ఇంతకు ఈ టెన్షన్స్, ప్రెషర్స్ వల్ల ముఖ్యంగా నాకు షుగర్ వచ్చింది. వచ్చి దాదాపు 20 సంవత్సరాల పైన ఉన్న షుగర్ని మెడిటేషన్ ద్వారా, అంటే ఈ ధ్యానం చేయడం ద్వారా 6 నెలలు ధ్యానం చేసి 6 నెలల తర్వాత నుంచి ఒక్క మాత్ర కూడా నేను వాడట్లేదు. అంటే ధ్యానంతో తగ్గించుకున్నారు, నిద్ర ద్వారా కాదు. అదే ధ్యానం. ధ్యానం అంటే విశ్వశక్తిని ఆవాహనం చేసుకోవడమే మనం ధ్యానంలో. ఓకే, అంటే మళ్ళీ కళ్ళు మూసుకుని హాస్పిటల్ కూర్చొని చేయడం ఎందుకు? నిద్రలో ధ్యానం చేస్తే శక్తి తీసుకుంటే అది మనకు మన డైలీ రొటీన్ వర్క్స్ కు సరిపోదు. మనం నిద్రలో పొందుతాము శక్తి, ఆ శక్తి కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది. బట్ మనకు ఇంకా అడిషనల్ గా శక్తి కావాలి, మన మనో వికాసము, బుద్ధి వికాసం కలగాలంటే ధ్యానం, అంటే మనము మన గురించి మనం తెలుసుకోవడమే ఈ ధ్యానంలో మనం చేయవలసిన పని. మనము మీరు పిరమిడ్ శక్తి గురించి చెప్పండి సార్. ఆ పిరమిడ్ శక్తి చాలా అద్భుతమైన శక్తి. విశ్వశక్తి స్టోరేజ్ పిరమిడ్ అంటే విశ్వశక్తిని సంగ్రహించుకొని తనలో ఉంచుకుంటుంది పిరమిడ్. ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తే బయట చేసే ధ్యానం, మన ఇళ్లలో చేసే ధ్యానం కన్నా, బయట చేసే ధ్యానం కన్నా పిరమిడ్ లోపల చేస్తే మరింత తొందరగా మనం ధ్యాన స్థితి లేకపోతాము. అనంతమైన శక్తి మనకు, అదే విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది. ఆ విశ్వశక్తి ద్వారా మన నాడీ మండలం మొత్తము శుద్ధి కాబడుతుంది. ఆ నాడీ మండలం ఎప్పుడైతే మనము శుద్ధి కాబడతాదో ఆటోమేటిక్గా మనలో ఉన్న రోగాలన్నీ పోతాయి, కొత్త రోగాలు రావు. వచ్చినా కూడా ఆ రోగాలను అధిగమించి వాటిని నియంత్రించుకోగలిగే శక్తి, అంటే రోగనిరోధక శక్తి మనలో అనంతంగా పెరగడం వల్ల రోగాలు కూడా తొందరగా నయం, వచ్చిన కొత్త రోగాలను కూడా నయం చేసుకోగలుగుతాము, ఉన్న రోగాలు పోతాయి. మీరు అనుభవపూర్వం చెప్తున్నారా? మీరు తగ్గించుకున్నారా? అవును సార్, నేను షుగర్ చెప్పాను కదా, షుగర్ తగ్గించుకున్నాను, మోకాలు నొప్పులు తగ్గాయి. ఇంతకుముందు దాదాపు ఇట్లా ఇదే పద్మాసనంలో కూర్చొని మోకాల నొప్పుల వల్ల కూర్చోలేకపోతుంది. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు కింద కూర్చొని పద్మాసనం వేసుకొని నేల మీదనే చాపో ఏదైనా పట్ట వేసుకొని ధ్యానం చేస్తున్నాం. ఓకే, అది ఓకే సార్. మీరు శాకాహార ప్రచారం బాగా చేస్తూ ఉంటారు మరి ర్యాలీలు కానీ? తప్పకుండా సార్. ధ్యానం చేయడం కంటే కూడా ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహారులు కావాలి. అహింసాయుత శాకాహార జగత్ సాక్షాత్కారం కావాలంటే ప్రతి ఒక్కరూ కూడా వెజిటేరియన్ కావాల్సిందే, అహింసా మార్గంలోకి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మన ఇళ్లలో చూస్తున్నాం, భార్యాభర్తలకి గొడవలు వస్తున్నాయి, అన్నదమ్ములకి గొడవలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? పొలాలు లేదా ఆభరణాలు ఏవో పంచుకోవడంలో పుడతానే అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అయిపోతాం. అవి ఏమంటే స్వార్థం, మనలో ఉండే స్వార్థం ఎక్కువైపోవడం వల్ల ఈ గలాటాలు. ఆయనకు ఎక్కువ పొలం ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావు, ఆయనకు మంచిది ఇచ్చావు, నాకు పనికిరానిది ఇచ్చావు, తొండేకులు గుడ్లు పెట్టే పొలం నాకు ఇచ్చావు, ఆయన బంగారం లాంటి పొలం ఇచ్చావు. ఇది అంటే ఈ అసూయ ద్వేషాలు. అంటే మాంసం తింటే అలాంటివి వస్తాయి అంటారు. అంటే మనం తిన్న ఆహారం బట్టే మన ఆలోచనలు కూడా వస్తాయి. ఓకే, సరే. ఇంకా మీరు ర్యాలీలు ఏమన్నా పాల్గొన్నారా? శాకాహార ర్యాలీలో ర్యాలీలు చేశారు. ఎన్ని ర్యాలీలు చేశారు? నా రిటైర్మెంట్ ఫంక్షన్ మేము ర్యాలీగా చేసాం. ఎందుకంటే మాకు రైల్వేలో రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే కంపల్సరీ పొట్టేన్లు, మేకలు, కోళ్ళు నరకాల్సిందే, వండి పెట్టాల్సిందే. అట్లా పెడితేనే వస్తారు వాళ్ళు. అట్లాంటిది రిటైర్మెంట్ ఫంక్షన్ చేయకూడదు అనుకున్నారు. బట్ శాకాహార ర్యాలీ ద్వారా నలుగురికి ఈ వెజిటేరియనిజం గురించి చెప్పాలనే ఉద్దేశంతో అక్టోబర్ 30th 2022లో అదే రిటైర్మెంట్ రోజు నాకు, ఆ రోజు శాకాహార ర్యాలీ పెట్టాం మా సిటిఎంలో, చిన్న తిప్ప సముద్రం ఊర్లో శాకాహార ర్యాలీ పెట్టి చాలా బ్రహ్మాండంగా ర్యాలీ చేశాం. తర్వాత రీసెంట్గా ఫిబ్రవరి 18వ తారీఖు మా తండ్రి గారి 32వ అమృతోత్సవం సందర్భంగా ఏదో ఒకటి చేయాలా అనుకున్నాము. బట్ దాన్ని శాకాహార ర్యాలీగా అనుకొని మళ్ళీ రెండోసారి కూడా సిటిఎంలో శాకాహార ర్యాలీ
చేసినాము. ఎందుకు చేసామంటే ముఖ్యంగా కారణము దానికి గంగమ్మ తిరణాల జరిగింది. అంటే మేము 18వ తారీఖు ర్యాలీ పెట్టినాము. 24 నుంచి జంతు బలులు, దున్నపోతులు, కోళ్ళు, దున్నపోతులు కూడా ఇస్తారా? దున్నపోతులు, కోళ్ళు, మేకలు, పొట్టేన్లు అన్నిటినీ బలి ఇస్తారు. అందువల్ల ప్రజల్లో ఒక అవగాహన కల్పిద్దామని ఒక వారం ముందు ర్యాలీ చేశాం. ఎందుకంటే ఏ జీవి కూడా చంపబడకూడదు, ప్రతి జీవి కూడా ఈ భూమి మీద సంతోషంగా జీవించడానికే వచ్చాయి. అది మర్చిపోయి మన నాలుక రుచి కోసం ఈ పని చేస్తున్నాం, జీవహింస. కాబట్టి ఇది చాలా తప్పు. ప్రతి ఒక్కరూ అహింసావాదిగా మారాలి. ఏ జీవిని కూడా మనము చంపే హక్కు ఎవరికీ లేదు. ముఖ్యంగా యుద్ధాలు అంటున్నాం కదా, యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? అది అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అక్కడ కూడా జరిగేది ఇదే కదా. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఉంది, అలానే మనకు పాకిస్తాన్కి, అంటే భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? మాంసభక్షణ అంటారా? భూమి ఆక్రమించుకుంటారు కదా, భూ ఆక్రమణలు జరుగుతాయి కదా. ఒక దేశాన్ని ఇంకో దేశం ఆక్రమించుకుంటుంది. అలానే తమ్ముడు అన్న పొలాలు ఆక్రమించుకుంటున్నారు కదా, కొట్లాట్ల గొడవలు వస్తున్నాయి. దాని భార్యాభర్తల మధ్య కూడా ఇవే తగదాలే. ఇది పోవాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి. మొదట మనము ఎవరు, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అనే విషయాలు ధ్యానం చేస్తేనే ఇవన్నీ తెలుసుకోవాలి. పత్రి సార్ చెప్పారు, ధ్యానం నువ్వు చేయకపోయినా పర్లేదు, మన గురువు గారు నీకు కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, నువ్వు శాకాహారి కారా బాబా అన్నారు. మరి మీ దాని యొక్క ఏం అర్థమైంది మీకు చెప్పండి. దాని అంతరార్థం చెప్తాను వినండి. నేనేమనుకున్నానంటే ధ్యానం చేస్తే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. ఓకే, అంతవరకు బాగానే ఉంది అనుకున్నా. బట్ నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మాంసాహారం మాన్నాయన అన్నాడు సారు. నాకు అర్థం కాలేదు కొత్తలో. నీ కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఆ మహానుభావుని ఆత్మ ఎంత మహాత్ముడు ఆయన. అందువల్లనే నువ్వు ధ్యానం చేయకపోయినా, ధ్యానం చేస్తే నీ వరకు నీవు బాగుపడతావు. నీకుండే రోగాలు పోవచ్చు, నీ బుద్ధి బాగుపడవచ్చు. బట్ ఇతర జీవులను చంపే ఇది నీకు అంత తొందరగా రాదు. కాబట్టి నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలే. సార్ యొక్క అభిప్రాయము, సార్ యొక్క మహోన్నతమైన ఆశయం ఏమి? ప్రతి జీవి కూడా ఈ భూమి మీద సురక్షితంగా ఆయుష్ ఉన్నంత వరకు బ్రతకనివ్వాలి. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి ఆయన యొక్క ఆశయం నాకు అప్పుడు అర్థమైంది. ధ్యానం చేస్తే సర్వరోగ నివారణ అవుతాం, సకల భోగకారిణ అవుతాం, అలానే సత్య జ్ఞానం అని తెలుసుకుంటాం, సర్వ భయాలను కూడా పోగొట్టుకుంటామని ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్నాను. మనలో ఉన్న భయాలను అన్నింటినీ కూడా తొలగిస్తుంది ధ్యానం. ఎప్పుడైతే మనం ఆత్మ అనుకుంటామో, ఆత్మకు చావు లేదు కదా. అలా ఆత్మ అనుకొని మనం జీవిస్తూ ఉంటే ఇంకా దేనికి భయపడం. కరోనా కాదు, దాని అమ్మలాంటి ఎన్ని రోగాలు వచ్చినా కూడా దేనికి భయపడం. ఇది మనము తెలుసుకున్నది. ముఖ్యంగా ఈ జీవులు, జంతుబళ్ళు గురించి సారు పాదాలు ముక్కుతానాయన, నువ్వు మాంసాహారి కానీ ఎందుకన్నాడంటే అంత గొప్ప ఆత్మది సారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారిది. ఆ ఒక్క మాట నాకు ఎక్కడో హత్తుకుంది. అందువల్లే సాధ్యమైనంత వరకు నేను శాకాహార క్లాసులు ఎక్కువగా చెప్తుంటాను. మాంసాహారం ఎందుకు మానవులు తినకూడదు అనే అంశం టాపికే నేను ఎక్కువ చెప్తాను, మోటివేట్ చేస్తున్నాను. భూమాత పాపాత్ముల భారం మొయలేపోతుంది, మరి భూమాత కుంగిపోతుంది, ఏడుస్తుంది భూమాత తల్లి. మరి దానికోసం శాకాహార భూలోకం చేయాలని పత్రిజీ సంకల్పం. దానికోసం మనందరూ ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. మా ఛానల్కి వచ్చి మీ చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు అహింసా మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. మీరు చేస్తున్న ఈ బృహత్ కార్యానికి మా వంతు సహకారం కూడా నేను అందిస్తాను ఎప్పుడైనా కూడా. ఇంకొక విషయం సార్,